మూవీ అరే నేను పట్టుకోను పట్టుకోను. మూవీ అయితే నాకు చాలా నచ్చిందన్న. నాకు బాగా నచ్చింది మూవీ. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, ఫస్ట్ హాఫ్లో నాకు అంత హర్రర్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు, హర్రర్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేవు. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే డివోషనల్ ట్రాక్ తీసుకొచ్చారో అది చాలా వర్కౌట్ అయింది. అండ్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ అయితే ఇంతకుముందు ఆవిడ మోడర్న్గా చాలా డిఫరెంట్ లుక్స్లో చూసాం. ఆ లుక్లు ఏవి కూడా గుర్తురావు అనమాట. తమన్నా గారు ఆ కట్టు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ నామాలు పెట్టుకునేది కానీ కంప్లీట్గా విల్ సీ ఏ డివోషనల్ తమన్నా ఇన్ ద ఫిలిం. ఎక్కడ ఎవరికి కూడా ఒక అరే తమన్నా గ్లామర్ కదా ఆ ఆలోచన రానే రాదు. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్, వశిష్ఠ గారి పెర్ఫార్మెన్సు, ఆయన వాయిస్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఎవరికి వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్. బట్ వీళ్ళ క్యారెక్టర్స్ మెయిన్. వశిష్ఠ గారు, తమన్నా గారు అండ్ అజనీష్ గారి మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. అండ్ చాలా సీన్స్లో మనకు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ గుర్తొస్తాయి. ఒక అరుంధతి ఉంటుంది, ఒక హనుమాన్ ఉంటుంది, ఒక అఖండ ఉంటుంది. సో అన్ని సినిమాలు మిక్స్ కొట్టి ఫ్రూట్ జ్యూస్ బయటికి తీసేస్తే వచ్చింది మనకి వదిలా 2. అండ్ వదిలా 3 లీడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలా ఉంటుంది వదిలా 3 ఉంటుందా మరి ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్. బట్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ మటుకు పీక్స్ అండి. చాలా సాటిస్ఫైడ్ అన్న. క్లైమాక్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ కోసమే సినిమా పెట్టవచ్చు. ఓ 150-200 టికెట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కోసం పెట్టవచ్చు. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, ఆయన బేస్ వాయిస్తో చెప్పే డైలాగ్స్, వాళ్ళిద్దరి మధ్యన మెయిన్గా టగ్ ఆఫ్ వార్ సీక్వెన్సెస్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ ఉన్నాయో అది ప్రతిదీ బాగుంది. అండ్ క్లైమాక్స్ నంది షాట్ కానీ, ఆ శివుడి షాట్ కానీ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఎందుకు వెళ్ళాలి అంటే ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ డివోషన్. ఇదేంటంటే మనకు ఒక శివుడిని నమ్మితే, శివుడు పంచాక్షరిని ఆ పంచాక్షరి నమశివాయని చదివితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ని చాలా క్లియర్గా చూపించారనమాట. ఓం నమ శివాయ ఎంత పవర్ఫుల్ అనేదాన్ని చాలా క్లియర్గా చూపించారు. దానికోసం వెళ్ళాలి.